సేద్యం మీ వ్యవసాయ నేస్తం ఛానల్‌కు స్వాగతం. మన ఛానల్‌లో వేరెక్కడా లేని కొత్త విషయాలను మనము చెప్పుకొస్తున్నాం. మీకు ఇది నచ్చుతాయని ఆశిస్తూ, నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ స్నేహితులకు కూడా మన ఛానల్‌ను షేర్ చేయండి. టెక్నాలజీ ముందుకు వెళ్తున్న కాలంలో రైతులు ఒక అడుగు ముందుకు వేసి టెక్నాలజీ వాడకాన్ని అలవాటు చేసుకోవాలి. ముందుగా మనం రైతుకు ఖచ్చితంగా ఉపయోగపడే 3 యాప్స్ గురించి మాట్లాడుకుంటాం. ప్రతి స్మార్ట్ ఫోన్ ఉన్న రైతు ఈ 3 యాప్‌లు ఖచ్చితంగా మీ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకొని వాడడం నేర్చుకోండి. మొదటిది విండీ. ఇది వాతావరణాన్ని క్షుణ్ణంగా మీకు సూచిస్తుంది. అలాగే ప్లాంటిక్స్. ఈ యాప్ వచ్చేసి మీ పంటల్లోని చీడపీడలను గుర్తించి దాని నివారణకు చర్యలను సూచిస్తుంది. ఇంకా మూడోదొచ్చేసి మీకు నిత్యం ధరల గురించి చెప్పగలిగే ఒక వెబ్‌సైట్. దాని పేరు ఈనామ్. సో, ఈ 3 ఎలా వాడాలో, ఎలా ఇన్‌స్టాల్ చేసుకోవాలో ఇక ముందుకు వెళ్తూ చూద్దాం. ముందుగా విండీ యాప్ ఎలా వాడాలో తెలుసుకుందాం. మీ ఫోన్‌లో గూగుల్ ప్లే అనే ఒక యాప్ ఉంటుంది. అక్కడ వెళ్ళి మీరు దాన్ని క్లిక్ చేస్తే అక్కడ ఒక సెర్చ్ బటన్ లాంటిది కనపడుతుంది. అక్కడ నేను మన స్క్రీన్‌లో చూయిస్తున్న WINDY అనే అక్షరాలను మీరు టైప్ చేస్తే ఆ అప్లికేషన్ మీకు అక్కడ కనపడుతుంది. దాన్ని మీరు ఇన్‌స్టాల్ చేసుకోండి. అలాగే దాంతోపాటు ప్లాంటిక్స్ అనే యాప్‌ని కూడా సెర్చ్ చేసి దాన్ని కూడా ఇన్‌స్టాల్ అనే బటన్‌ని నొక్కితే మీకు ఆ 2 యాప్‌లు కూడా ఇన్‌స్టాల్ అవుతాయి. సో, దాని తర్వాత మీరు విండీ అనే యాప్‌ని ఓపెన్ చేసి చూస్తే అక్కడ మీరు పైన సెర్చ్ అనే ఒక బార్ ఉంటుంది. అక్కడ మీ ఊరి పేరు కొడితే ఇంగ్లీష్‌లో అక్కడ మీకు నెక్స్ట్ 5 రోజుల వాతావరణాన్ని సూచిస్తుంది. అంటే గాలి వేగం, అలాగే వర్షపాతం, అలాగే ఎలాంటి ఎండలుంటాయో అన్నీ మొత్తం మీకు అక్కడే చూయించగలదు. అలాగే 3 లైన్లున్న ఆ ఐకాన్‌ని గనక మీరు క్లిక్ చేస్తే అక్కడ మీకు పలు ఆప్షన్‌లు కనపడతాయి. అక్కడ మీరు శాటిలైట్ అనే దానిపైన క్లిక్ చేస్తే మీకు ప్రస్తుతం ఉన్న శాటిలైట్ ఇమేజ్ మన పైన ఎలాంటి మేఘాలు ఉన్నాయో దాన్ని మీకు సూచిస్తుంది. అలాగే మీకు అదే బటన్ గనక మీరు క్లిక్ చేసి ప్రెసిపిటేషన్ అండ్ రెయిన్ అనే దాన్ని క్లిక్ చేస్తే మీకు ఎక్కడెక్కడ వర్షం పడుతుందో ఇప్పుడు ప్రస్తుతానికి దాని గురించి చూయిస్తుంది. దీంట్లో ముఖ్యంగా నెక్స్ట్ 5 రోజుల వర్షపాతాన్ని మీరు చూడగలిగే శక్తినిస్తుంది. అలాగే మీకెప్పుడైనా అనుమానం ఉంటే మీరు శాటిలైట్ అనే ఒక ఆప్షన్‌ని మీరు క్లిక్ చేస్తే అప్పటికప్పుడు శాటిలైట్‌లో ఎక్కడ వర్షాలు పడుతున్నాయో కూడా చూయించగలదు. నెక్స్ట్ ప్లాంటిక్స్ యాప్‌ని చూద్దాం. ప్లాంటిక్స్ యాప్ మీరు ఓపెన్ చేయంగానే మీకు భాష ఎంచుకోవడానికి ఆప్షన్ ఇస్తుంది. అక్కడ మీరు తెలుగు క్లిక్ చేసుకొని అంగీకరిస్తే ఆ తర్వాత మీకు కొన్ని ఆప్షన్స్ చూపిస్తుంది. అంటే దాని యాప్‌లో ఉన్న ఆప్షన్స్ అన్నీ చూయిస్తుంది. దాని తర్వాత మీరు లొకేషన్‌ని గనక అనుమతిస్తే వైల్ యూజింగ్ ద యాప్ అనే ఆప్షన్‌ని మీరు క్లిక్ చేసుకుంటే మీ పంటను సెలెక్ట్ చేసుకోవడానికి తన దగ్గర ఉన్న పంటలన్నిటిని చూయిస్తుంది. దాంట్లో మీరు ఏ పంటలైతే వేయాలనుకుంటున్నారో ఆ పంటని మీరు అక్కడ గనక సెలెక్ట్ చేసుకుంటే దాంట్లో మీరు ఉదాహరణకి మనం ఇప్పుడు శనగను మనం సెలెక్ట్ చేసుకుందాం. దాని తర్వాత మీరు తర్వాత అనే బటన్‌ని క్లిక్ చేస్తే అక్కడ మీరు కుండీలలో పంటను పండిస్తున్నారా? లేదా పొలాల్లో పంటలు పండిస్తున్నారా? అడుగుతుంది. మీరు పొలాల్లో పంటలు పండిస్తున్నారని చెప్తే మీకు ఇలాంటి స్క్రీన్ కనపడుతుంది. అక్కడ ఒక ఫోటో తీయండి అన్న ఒక ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని మీరు క్లిక్ చేస్తే అది మిమ్మల్ని కెమెరాకి తీసుకెళ్తుంది. ఇక్కడ మళ్ళీ మీరు వైల్ యూజింగ్ ద యాప్ అనే ఆప్షన్‌ని గనక సెలెక్ట్ చేసుకుంటే అక్కడ మీకు కెమెరా కనపడుతుంది. దీన్ని మీరు చేయాల్సిందల్లా మీ చెట్టుపై మీకు అనుమానం ఉన్న ఆకును దగ్గర నుండి ఫోటో తీసి దానికి అప్లోడ్ చేస్తే అది మీకు నివారణ చర్యలను చూపిస్తుంది. అలాగే మీరు కొంచెం కిందికి వచ్చి చూస్తే
ఎరువుల క్యాలిక్యులేటర్ అని ఒకటుంది. అక్కడ మీరు శనగకు ఒక ఎకరాకు ఎన్ని కేజీల నత్రజని, పొటాష్ అలాగే భాస్వరం అవసరం అవుతుందో అక్కడ మీకు చూపిస్తుంది. అక్కడ యూనిట్‌లో ఎకరం అని ఉంది. అక్కడ మీరు కింద 10 ఎకరాలని కొడితే ఎంత పొటాష్ వేయాలి, ఎన్ని సంచుల 10, 26 వేయాలో ఇక్కడ మొత్తం డీటెయిల్స్ మీకు చూపిస్తుంది. సో, ఇది మీరు మీ ఏ పంటకైనా కూడా చూసుకోవచ్చు. కానీ దీన్ని ఎక్కువగా మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అలాగే మీకు సాగు చిట్కాలు. సాగు చిట్కాలని చెప్తే దశలలో ఎలాంటి చిట్కాలు పాటిస్తే మీ దిగుబడి పెరగవచ్చో అది కూడా ఇక్కడ సూచిస్తుంది. మీరు చూస్తే నీటిపారుదల గురించి, కలుపు నివారణ, కలుపు తీయుట, కాబూలీ శనగల్లో కలుపు నిర్వహణ ఎలా చేయాలో, ఎప్పుడు మీరు పెండామిథిలిన్ లాంటి మందులు కొట్టాలి, లేదా చేత్తో ఎప్పుడు మీరు తీయాలో, మొత్తం అంతా ఎప్పటిదాకా ఆ పంటలో కలుపు లేకుండా చూసుకోవాలో. ఎందుకంటే కలుపు ఉంటే మీకు దిగుబడి తగ్గే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. సో దీన్నంతా కూడా ఇక్కడ మీరు చూడవచ్చు. మీరు తర్వాత వాపస్ వస్తే సూక్ష్మ పోషకాలు ఎలా వాడాలో కూడా దీంట్లో చూపిస్తుంది. ఏ సూక్ష్మ పోషకాలు ఎంత వాడాలి, ఎప్పుడు వాడాలి, ఇవన్నీ కూడా ఇక్కడ మీకు అర్థమవుతుంది. సో దీన్ని చూసుకొని మీరు పాటించగలిగితే, మీరు పాటించడమే కాదు, దీన్ని చూసుకొని మీరు మీ విచక్షణను కూడా ఆలోచించుకొని ఏది మంచిదో మీరు చేసుకోవాలి. దాని తర్వాత తెగుళ్ళు, వ్యాధులు. జనరల్గా ఎలాంటి దశల్లో ఏ తెగుళ్ళు వస్తాయో ముందుగానే ఈ ప్లాంటిక్స్ యాప్లో మీకు మొత్తం అంతా సేకరించబడి మీకు చూపుతుంది. సో ఎదుగుదల దశల్లో ఎలాంటి ఇది వస్తుంది, బూడిద తెగులు లాంటివి ఎలా ఉంటాయో, దాని లక్షణాలు ఏంటి, దాన్ని నివారించడానికి దేనివల్ల వస్తుంది, దాని తర్వాత దాన్ని నివారించడానికి ఎలాంటి చర్యలు చేయాలి, ఇప్పుడే నివారించడానికి ఎలాంటి మందులు వాడాలో కూడా ఇది చెబుతుంది. ఉదాహరణకి చూడండి, నివారించడం ఇప్పటికీ చికిత్స చెప్పండి అంటే సేంద్రియ నియంత్రణ, రసాయన నియంత్రణ రెండు చెబుతుంది. రసాయన నియంత్రణలో గంధకం, హెక్సాకొనజోల్, దాని తర్వాత మైక్లోబుటనాల్ ఆధారిత శిలీంద్రనాశనాలను వాడడానికి సజెస్ట్ చేస్తుంది. సో దీన్ని మీరు ఖచ్చితంగా, ఈ యాప్ మీకు ఖచ్చితంగా బాగా ఉపయోగపడుతుంది. దాని తర్వాత మీరు ఫ్రజేరియం విల్ట్ లేదా ఇలాంటివి ఏదున్నా కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకొని మీ 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 దాన్ని చదవగలిగితే, దాంట్లో ఉన్న లక్షణాలు మీరు తెలుసుకోగలిగితే, 1-2 సార్లు మీరు చదువుకుంటే మీకు పొలంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో మీకు బాగా అవగాహన వచ్చే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. దీన్ని మీరు వేరే వాళ్ళకు కూడా షేర్ చేయొచ్చు. మీరు అక్కడ చూసారు కదా, వాట్సాప్ లాంటి ఐకాన్స్ కూడా ఉంటాయి. దాంట్లో మీరు మీ ఫ్రెండ్స్కి కానీ లేదా మీ తోటి రైతులతో కూడా దీన్ని షేర్ చేసుకోవచ్చు. ఇది ఈ యాప్. అలాగే దీంట్లో మీరు మీ పొలాన్ని కూడా జోడించవచ్చు. అది మీకు ఇప్పుడు ప్రస్తుతానికి అవసరం లేదు. నెక్స్ట్ దాని తర్వాత కమ్యూనిటీని అడగండి. అంటే దీంట్లో తోటి రైతులు లేదంటే ఎక్స్పర్ట్లు కొంతమంది ఉంటారు. వాళ్ళని మీరు ఆ ఫోటో జోడించి, మీ పొలంలోని మీకున్న అనుమానాన్ని ఫోటోతో తీసి దాన్ని జోడించి, అక్కడ మీరు దాని గురించిన విషయాలన్నీ రాసి మీరు వాళ్ళకి పంపిస్తే అక్కడ వాళ్ళు దానికి రిప్లైస్ ఇస్తారు. అలాగే దుకాన్ అనే ఒకటి ఉంది. దాన్ని మీరు క్లిక్ చేస్తే మీ దగ్గరలో ఉన్న అంగడుల గురించి, అక్కడ ఉన్న ఏవేవి ఉన్నాయో, ఏవి దొరుకుతున్నాయో అవి కూడా ఇక్కడ మీరు చూడగలరు. ఇక్కడ ఇంతే కాకుండా మీకు వాతావరణ సూచన కూడా లభిస్తుంది. అలాగే మీరు మందు కొట్టుకోవడానికి ఎలాంటి సమయం అనువైనదో కూడా ఇక్కడ చూపిస్తుంది. సో ఈరోజే
ఈరోజు మీరు చూస్తే మీరు ఈరోజు మందు కొట్టుకోవడానికి అసలు అనువైన సమయం కాదు అని చూపిస్తుంది. నెక్స్ట్ మనం వెబ్సైట్ గురించి చూద్దాం. మీ గూగుల్ వెబ్ బ్రౌజర్లోకి వెళ్ళి ఈ నామ్ లైవ్ ప్రైస్ అని మీరు టైప్ చేస్తే మీకు ఒక సజెషన్లో వస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే మీకు ఫస్ట్ వచ్చే ఈనామ్ లైవ్ ప్రైస్ ఇన్ఫర్మేషన్ దాన్ని మీరు క్లిక్ చేసుకోగలిగితే అక్కడ మీకు స్టేట్ వైజ్ అంటే రాష్ట్రం వారీగా అలాగే పంట వారీగా ఉత్పత్తి వారీగా మీకు ధరలు మీకు అక్కడ చూడడానికి అవకాశం ఉంటుంది. నేను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అని రాష్ట్రం సెలెక్ట్ చేశాను. సో ఆంధ్రప్రదేశ్లో గుంటూరు పల్మనేరులో జరిగిన ఈరోజు అక్కడ జరిగిన ఇవి ధరలు అలాగే ఏ ఏ పంటలు ఏ ఏ ధరలకు వెళ్ళాయో చూపిస్తుంది. అలాగే కమోడిటీ వైజ్ అంటే ఉత్పత్తి వారీగా చూసినప్పుడు మీరు బెంగాల్ గ్రామ్ మనం శనగ గురించి చూస్తే రాజస్థాన్లో ఏ ధరలకు అమ్ముడుపోయాయో మీకు ఇక్కడ చూపిస్తుంది. మీ వ్యవసాయ పనుల్లో ఈ యాప్స్ అన్నీ కూడా ఉపయోగపడతాయని ఆశిస్తూ సైనింగ్ ఆఫ్. సేద్యం మీ వ్యవసాయ నేస్తం.